హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్స్ వే ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలనేది డిస్కస్ చేద్దామండి. సో జనరల్గా మనకి కింద వీడియో డిస్క్రిప్షన్లో రెండు లింక్స్ ఉంటాయండి. సో ఫస్ట్ లింక్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇది ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఉన్న ఒక వెబ్సైట్. సో ఇందులో మనకి ఒక 2-3 లింక్స్ ఉంటాయండి. ఏదైనా ఒకటి లింక్ 1 లింక్ 2 అని ఉంటుంది, క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుందండి. సో ఇలా వచ్చిన తర్వాత మనకు సెలెక్ట్ ఐపీఓ దగ్గర మనం ఏదైతే ఐపీఓ అప్లై చేస్తామో అది ఇక్కడ క్లిక్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నార్థన్ ఆర్క్ అనేది నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కానీ, డిమాట్ అకౌంట్ నెంబర్ కానీ, పాన్ కార్డ్ నెంబర్ కానీ మనది ఎంటర్ చేయాలి. సో అప్లికేషన్ నెంబర్ అంటే మనం ఐపీఓ అప్లై చేస్తున్నప్పుడు మనకు అక్కడ కనిపిస్తుందండి అప్లికేషన్ నెంబరు. సో అది కానీ ఇందులో ఏదైనా ఒక ద్వారా ఎంటర్ చేసి మనము ఐపీఓ అలర్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అని తెలుసుకోవచ్చండి. సో ఇది ఒక వెబ్సైట్. అలాగే ఇంకొక వెబ్సైట్ కూడా ఉందండి, అది లింక్ ఇన్ టైము. సో ఈ వెబ్సైట్లో కూడా సేమ్ అలానే అండి. సో మనం ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకు సెలెక్ట్ ఐపీఓ దగ్గర మనం అప్లై చేసిన ఐపీఓ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో దాని తర్వాత కింద పాన్ కానీ లేదంటే అప్లికేషన్ నెంబర్ ఆర్ఎల్స్ డిమాట్ అకౌంట్ నెంబర్ కానీ ఎంటర్ చేసి మనము ఐపీఓ అలాట్ అయిందా లేదా తెలుసుకోవచ్చు. సో జనరల్గా మనకి ఐపీఓ అలాట్మెంట్ అనేది మనకు మెయిల్ వస్తుందండి. బట్ మెయిల్ రావడానికి అది నెక్స్ట్ డే మార్నింగ్ అలా వస్తుంది. బట్ మనకు అలాట్మెంట్ అయిన రోజే స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్స్ ద్వారా తెలుసుకోవచ్చండి. సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో అసలు ఐపీఓ ఎలా అప్లై చేస్తే మనకు రావడానికి ప్రాబిలిటీ ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.